ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నటువంటి అందరినీ కూడా జల్లెడ పట్టేస్తున్నారు. అన్ని రాష్ట్రాల పోలీసులు అయితే జల్లెడ పట్టమని కేంద్రం అయితే ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రాలకు చెందినటువంటి నిఘా వర్గాలు అలాగే కేంద్ర నిఘా వర్గం అన్నీ కలిసి సంయుక్తంగా అయితే నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సరిహద్దు రాష్ట్రాలు అలాగే ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా వీళ్ళైతే ఉంటారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే పంజాబ్లో ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదులకి అయితే షాక్ తగిలింది. ఒక ముఠా, ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ ముఠాను అయితే పట్టుకున్నారు. ఈ ముఠాలో 6 అయితే దొరికారు. అందులో పోలీసులకు దొరికిన తర్వాత తప్పించుకోవాలని చూశారు. అప్పుడు కూడా మళ్ళీ ఎన్కౌంటర్ చేసి ఒకడినైతే కాల్చేశారు. అయితే కాలుకు కాల్చారు, వాడికి గాయమైంది. వాడిని అయితే ప్రస్తుతానికైతే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స ఇస్తున్నారు. వాడికి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ అసలైన ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు చేసే ఒక మాడ్యూల్ను పట్టుకున్నాం. ఇందులో మొత్తం 6 వ్యక్తులు ఉన్నారు. 2 రోజుల క్రితం వీరు బటాలాలోని ఒక మద్యం దుకాణం వద్ద గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. BKIకు చెందిన మన్ను అగ్వాన్ నుంచి అందిన సూచనల ప్రకారమే వీరు ఈ దాడికి పాల్పడ్డారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ప్రతీకార కాల్పులు జరిపి ఒకడికైతే గాయమైంది, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చూడండి ఎంతమంది దొరుకుతున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల కంటే భారతదేశంలో ఉన్న దేశద్రోహులే ఎక్కువ అంట. ఇది నేను చెప్తున్నది కాదు, ఒక సర్వే చెప్పింది. సిగ్గుండాలి, ఇంకా మనకి సిగ్గుండాలి. ఈ దేశంలో ఇంకా ఉగ్రవాదంతో మనం పోరాటం కాదు, మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులతో పోరాడితే ఈ దేశం బాగుపడుతుంది. ఉగ్రవాదులు వచ్చి 10 మందిలో 20 మందిలో చంపుకొని వెళ్ళిపోతారు. కానీ దేశద్రోహులు మొత్తం మనందరినీ మోసం చేసేసి దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు వీళ్ళు.